హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రింజ్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఎక్కడికి ఈరోజు బైక్ కాకుండా బస్ కాకోకుండా ఆటోలో పోతున్నానని అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఏంటి అన్ని చుట్టూ చెట్లు ఉండే ప్లేస్కి వెళ్తున్నానని అనుకుంటున్నారా? ఎస్ ఫ్రెండ్స్, చెప్తాను నేను ఎక్కడికి వెళ్తున్నానని కూడా. ఇంత హాట్ సమ్మర్లో కొంచెం అలా పల్లెటూరు వైబ్స్ వస్తే బాగుంటుందని నేను మా మమ్మీ కలిసి మా ఊరి దగ్గరలో ఉన్న వైకోటకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చుట్టూ పొలాలు, చెట్లు, మామిడి చెట్లు అన్నీ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేనే కాకుండా మా ఫ్యామిలీ అందరితో కలిసి అయితే వెళ్తున్నాం. మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఫ్రెండ్స్, ఆటోలో అయితే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే నాతో పాటు నాకు తెలియకుండా మా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అదిగో హాయ్ కూడా చెప్పేస్తున్నారు నాతో పాటు. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మేమైతే ఇక్కడ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇక్కడైతే ఇల్లులు కూడా చాలా బాగున్నాయి. పల్లెటూరు అనే మాటే కానీ సూపర్గా ఉంది లైఫ్ స్టైల్ అయితే. సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మీకు తెలిసిపోయినట్టే. అదే మన వైకోటలో జరుగుతున్న గంగమ్మ జాతరకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడైతే 5 years తర్వాత మళ్ళీ గంగమ్మ జాతర అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను కూడా ఈ జాతర చూద్దామని నేను కూడా బయలుదేరైతే వచ్చేసాను. సో మీ అందరు కూడా చూస్తారని నేను మీ అందరి కోసం వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే గాజులు, నిమ్మకాయ అయితే ఇచ్చారు. నేనైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. ఇంకా వీళ్ళైతే అమ్మవారిని ఇట్లా సింపుల్గా చుట్టూ వేపాకేసి అయితే డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళ గ్రామ ప్రజలైతే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరినందుకు వాళ్ళైతే వాళ్ళ మొక్కులన్నీ ఇలా తీర్చుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడికి. సో బెనిఫిట్ ఏమంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. సో మేము అమ్మవారిని దగ్గర నుంచి చూసి చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం. సో అది అయిపోయిన తర్వాత వెనకలే ఉన్న ఈ హరే రామ హరే కృష్ణ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సాడ్ థింగ్ ఏమంటే టెంపుల్ క్లోజ్లో ఉంది, బట్ లోపలికి వెళ్ళి అయితే దండం పెట్టుకొని వచ్చేసాము. దగ్గరికి వెళ్ళి అయితే దేవుడికి దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న టెంపుల్ అయినా కూడా వీళ్ళు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండేలా పెద్దదిగా కట్టారు. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. సో మేము అలా బయటికి వచ్చి ఇక్కడ వీళ్ళు చుట్టుపక్కల పెట్టిన షాప్స్ అన్నీ చూసేసి మేము కూడా మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని కొనుక్కున్నాము. మాకైతే షాప్స్ కొంచెం తక్కువ అనిపించాయి. మా ఊర్లో అయితే ఇంకా బాగా జరిగింది. సో అది అయిపోయిన తర్వాత నేను మా పేరెంట్స్ అందరం మళ్ళీ రిటర్న్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండింది, బట్ వచ్చేటప్పుడు ఆటోలు దొరక్క కొంచెం ఇబ్బంది పడితే అయితే వచ్చేసాం. మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.